హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు కావ్య చందన యూట్యూబ్ ఛానల్. లేట్గా పోస్ట్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అందరికీ. ఇది మా వినాయక చవితి రోజు మేము మా ఇంట్లో చేసుకున్న స్పెషల్ ఐటమ్స్ అండ్ మేము వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూసేయండి. సో యాక్చువల్గా నేను డైరెక్ట్ వాయిస్ ఇచ్చాను ఈసారి వీడియోకి, బట్ పక్కన అపార్ట్మెంట్ వాళ్ళు జనరేటర్ ఆర్ సమ్ మోటార్ వేయడం వల్ల ఆ సౌండ్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. నా సౌండ్ అంత క్లియర్ లేదనేసి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. యాక్చువల్గా ఆ రోజు నేను మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ ఫ్రెష్ అయ్యి తలస్నానం చేసిన తర్వాత ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి కదా దేవుడికి కాబట్టి. సో ఆ తర్వాత మార్నింగే నేను పులిహోర చేశాను. పులిహోరకి చేయాల్సినది అది ఉంటుంది కదా, చింతపండు రసం. ఈసారి ఇంటి నుంచి ఎవరు రాకపోవడం వల్ల నేనే చేయాల్సి వచ్చింది. సో బాగానే వచ్చింది అది కూడా. ఫైనల్గా పొద్దున్న ఒక ½ an hour టైం ఏమో పట్టింది దానికి. అండ్ దాని పక్కన మమ్మీ అది ఏమంటారు ఉండ్రాళ్ళు. యాక్చువల్గా మనం ఇట్లా స్టీమ్ చేసి చేయొచ్చు, నార్మల్ డైరెక్ట్గా చేయొచ్చు. నాకు అంతకుముందు 2-3 days నుంచి నేను సిక్గా ఉండి చాలా ఫీవర్ ఉండి ఫుల్ బాడీ పెయిన్స్ ఉన్నాయి. సో ఎక్కువ రిస్క్ లేకుండా మమ్మీ ఈజీగా ఉండే ప్రాసెస్ చెప్తే ఇంకా అది చేశాను. జస్ట్ బియ్యపు రవ్వ, 1 కప్పు రవ్వకి 2 cups వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసేసి అది మొత్తం మంచిగా రవ్వ బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని ఉండ్రాల్లాగా చేసేసి పెట్టేశాను. చాలా బాగా వచ్చాయి. లైక్ ప్లెయిన్ ఉండ్రాలు. కొంతమంది స్టఫ్లో ఏమైనా బెల్లం కానీ కొబ్బరి కానీ అలా పెట్టి చేస్తారు కదా, అలా చాలా వెరైటీస్ ఉంటాయి. బట్ నాకు ఆ రోజు అది ఈజీ ప్రాసెస్ అని చెప్పి ఇంకా మమ్మీ చెప్తే సో అదే చేసేసాను. చింతపండు పులిహోర అండ్ ఈ ఉండ్రాలు, ఈ 2 వెరైటీస్ చేశాను. అండ్ రిమైనింగ్ బయట నుంచి తీసుకొని వచ్చాను. యాక్చువల్గా అయితే ఎప్పుడు నేను 5 వెరైటీస్ చేస్తాను. అలా 5 or 9 పెట్టాలి కాబట్టి దేవుడికి అలానే చేయాలి అనే థాట్లో నేను ఎప్పుడు చేస్తాను. బట్ ఇంకా హెల్త్ బాగాలేక ఈ 2 వెరైటీసే చేశాను. సో అది ఒక సైడ్ పెట్టేసి ఇంకొక సైడ్ పులిహోరకి రైస్ పెట్టేస్తున్నాను. యాక్చువల్ దానికి ముందు కివికి రాగి జావ చేసేసాను. సో ఇంక ఈ రైస్ అయిపోయేలోపు తనకి రాగి జావ తాపియొచ్చు అన్న థాట్లో ముందైతే రైస్ పెట్టేశాను. అండ్ రైస్ పెట్టేసి ఆ రైస్ బాయిల్ అయ్యేలోపే ఇది నాకు తెలిసి ఉండాలి చాలా తక్కువ టైం పట్టింది. వితిన్ 8 to 10 minutesలోనే అయిపోయింది. ఎమ్మట వాటర్ లైక్ నాకైతే ఉగ్గు కివికి ఆఫ్టర్నూన్ ఉగ్గు చేసే టైపే అనిపించింది. ఈజీగా అయిపోయింది. బట్ మనకు అంత టేస్టీగా ఉండవు ప్లెయిన్ కాబట్టి. ఏదైనా స్వీట్ ఉంటే బాగుండేది. సో తినడానికి అంత లేదు కానీ మనమైతే దేవుడికి ఉండ్రాలు పక్కా పెట్టాలి కాబట్టి. సో ముందు రోజు మంగళవారం అవ్వడం వల్ల మేము ఆ రోజు ఏమీ తెచ్చుకోలేదు వినాయకుని. నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ మీకు తెలుసు హైదరాబాద్లో ఫుల్ వర్షాలు ఉన్నాయి. ఫస్ట్ చందన్ వెళ్ళాడు అండ్ బాగా వర్షాలు ఉన్నాయి అండ్ చాలా అయిపోయింది లగేజ్ అంతా, నేను మోయలేకపోతున్నాను. అండ్ విగ్రహానికి కూడా మళ్ళీ తను ఏదైనా తెస్తే నేను నచ్చను అని మళ్ళీ నన్ను పిలిస్తే నేను వెళ్ళి మన ఇంటి అపార్ట్మెంట్ ముందే పెట్టారు అన్నీ. సో జస్ట్ ఒక 100 steps కూడా ఉండదు మనకి. అవి వెళ్ళి మంచిగా నేను అరిటాకులు ఇవన్నీ ఏమేమి కావాలో అన్నీ వెళ్ళి నాకు నచ్చినవి ఇష్టంగా అన్నీ కొనుక్కొని వచ్చాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేయలేదు కదా ప్రెగ్నెంట్ ఉండడం వల్ల. సో 1 year గ్యాప్ వచ్చింది. బాగా చేస్తాం ఎప్పుడు. మా ఇంట్లో స్పెషల్గా మమ్మీ వాళ్ళకైతే వినాయకుడు చాలా మంచి ఫెస్టివల్. డాడీ చాలా ఇంట్రెస్ట్గా ముందే అన్నీ కావాల్సినవి అన్నీ తెచ్చుకొని బాగా చేస్తాము. ఎప్పుడు కూడా నా చిన్నప్పటి నుంచి వినాయక చవితి అనగానే మేము ఖమ్మంలో అయితే గాంధీ చౌక్లో లైన్ పెడతారు. చాలా బాగుంటుంది. అది ఒక సందడిగా ఉంటుంది, ఒక జాతరలా ఉంటుంది, ఫుల్ రష్. నేను మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ మంగాంటి మేము ముగ్గురం వెళ్తాం ఎప్పుడు ఎవ్రీ ఇయర్. వెళ్ళి అన్నీ తీసుకునే వాళ్ళము. సో అన్నీ తీసుకునేసరికి డాడీకి ఇస్తే డాడీ నీట్గా అన్నీ అరేంజ్ చేసి ఇయర్ మొత్తంలో డాడీ ఒక 2 సార్లు మాత్రం పక్కా పూజ చేస్తారు వినాయక చవితి రోజు పొద్దున సాయంత్రం. చాలా ఇంట్రెస్ట్గా అండ్ కథ కూడా ఎంత బాగా చెప్తారో మా డాడీ చెప్తుంటే నేను మమ్మీ స్పీకర్ అలా కూర్చొని వింటాము. అండ్ సో అది కూడా ఎలా చేయాలో అన్నీ నేను బాగా డాడీ దగ్గర అడుగుతూ ఉంటాను, పూజకి రిలేటెడ్ అవన్నీ. సో అన్నీ డాడీ చెప్పినట్టే చేసాము. అండ్ ఇది ఫస్ట్ మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ పెట్టాము అండ్ ఇది 3rd year పెడుతున్నాం. 2nd year ఒక్కటి మిస్ అయింది. సో చందన్కి ఇచ్చేసి చందన్ కూడా మొత్తం రెడీ వచ్చి కూర్చొని ఇంకా చందన్ చూసుకుంటున్నాడు. ఈలోపు నేను లోపల ప్రసాదాలు అవన్నీ చేసేలోపు. బట్ ఖమ్మంలో అయితే మనకి మంచి మట్టి వినాయకుడు అచ్చు వేసి ఫ్రెష్గా ఇస్తారు. హైదరాబాద్లో ఎంతసేపు మేము ఆల్మోస్ట్ ఒక 2 hours బయటకే వెళ్ళాము వినాయకుడు ఆ పత్రి అవన్నీ తేయడానికి. వర్షం ఉంది, సో రష్ ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం మాకు నచ్చినవి ఏమీ దొరకట్లేదు. అక్కడ మట్టి విగ్రహం చిన్నది కూడా
300, 400. ఈ విగ్రహం చూడండి చాలా చిన్నగా ఉంది. మాకు 350 రూపీస్ పడింది. అదే క్రమంలో మనకి 50-60 రూపీస్కి మంచి విగ్రహం వస్తుంది. అది కూడా మంచి మట్టి విగ్రహం. ఇక జస్ట్ పెయింటింగ్స్ లాగా వేసారు మట్టి విగ్రహంకి. ఎందుకో అది మనకి ఫ్రెష్ అనిపించలే. కొన్ని విగ్రహాలు ఇట్లా చూడగానే మంచి కళగా ఉండి చాలా బాగా అనిపిస్తాయి, మంచిగా తీసుకోవాలి అనిపిస్తాయి. కానీ చాలా నేను అలా దొరకాలి అని చాలా వెతికాను. అన్ని బండ్ల మీద ఇట్లా స్టాల్స్ పెడితే నాకు నచ్చే వరకు నేను వెతుకుతూనే ఉన్న టైం అయినా కూడా అనేసి, సో లాస్ట్కి నాకు ఇది కొంచెం చాలా బాగా అనిపించింది. సో ఇంకా అది తీసుకొని చందన్ నేను ఇద్దరం పీటల మీద కూర్చొని పూజ స్టార్ట్ చేశాము.
పూజ అయితే బాగా జరిగింది అండ్ చందన్ కూడా కథ బాగా చెప్పారు. చందన్ కథ చెప్పడం అయిపోయిన తర్వాత ప్రసాదాలన్నీ దేవుడికి పెట్టేసి కొబ్బరికాయ కొట్టి ఈ ఇయర్ 2025 మా కివి తల్లితో వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. అదే రోజు ఈవినింగ్ మా ఏరియాలో అపార్ట్మెంట్స్ అన్నీ ఉన్న వినాయకులు ఇంటి ఎదురుగా వినాయకులను చూసి ఈ డే బాగా ఎంజాయ్ చేసాం మేము. అండ్ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి ఇంకా బాగా చేసుకోవాలని అందరూ బ్లెస్ చేయండి. అలాగే మా బుజ్జి వినాయకుడు మీ అందరికీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.